ఈవినింగ్ అయితే మూవీకి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. అనుకుంటే మా కర్మ కొద్దీ వర్షం చూసారా ఎంత ఘోరంగా పడుతుంది, అసలు తగ్గట్లేదు. ఇంకా ఏం చేస్తాం, మూవీకి ఏం వెళ్తాం అనుకున్నాం. వర్షం పడితే పడింది కానీ మాకు కూడా ఒక మంచి పని అయిందనమాట. ఏంటంటే బురదతో నిండిపోయిన మా బైక్ అయితే మొత్తం క్లీన్ చేసింది అనమాట వర్షం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను అనమాట. ఆ మల్లెపూల చెట్టు అయితే చాలా పెద్ద ఉండింది, పైన పందిరిలాగా పాటేసి ఇప్పుడైతే నరికేశారంట. అందుకని చెప్పేసి చిన్నది ఉంది, దాన్ని కూడా నానుతుంది అనమాట వర్షం వచ్చి. డాడీ సపోటా తీసుకొచ్చారని చెప్పాను కదా, అది తిందామని ఓపెన్ చేసి చూస్తే చూసారా పురుగులు ఉన్నాయి లోపల. అందుకనే కొనుక్కున్న సపోటా బయట నిగనిగలాడుతున్నా, లోపల మాత్రం అలా పురుగులు ఉంటాయి. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా మా అమ్మ అయితే పపాయ కోసి ఇచ్చింది అనమాట. అదే బొబ్బస్ పండు అంటారు తెలుగులో మా సైడ్. కోసిన పపాయ పీస్ ని ఎవరి దాలు తీసుకొని అయితే తినేసామన్నమాట. ఏంటి వేడివేడిగా తినాలి కానీ వర్షం పడితే చల్లగా తింటున్నారు అనుకుంటున్నారా? వర్షం వల్ల పిండి తెచ్చుకోవడానికి అవ్వలేదు. మొత్తానికి వర్షం అయితే తగ్గిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను. ఫస్ట్ వైట్ డ్రెస్ వేసుకున్నాను కానీ అది ఎక్కడ మరకలు అయిపోద్దా, వర్షం పడింది కదా బురద ఉంటుందని మళ్ళీ డ్రెస్ మార్చాను. ఆ రెండు డ్రెస్సులో నాకు ఏ డ్రెస్ సెట్ అయిందో కామెంట్ చేయండి. అలానే ఏ మూవీకి వెళ్ళినా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.